హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లుక్ అండ్ కుక్ బై జాను. ఈరోజైతే ఫ్రూట్ కస్టర్డ్ని సింపుల్గా హెల్తీగా ఎలా చేయాలో చూద్దాం. దానికోసం అయితే ఫస్ట్గా 1 full టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ తీసుకున్నాను. అందులో ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ వేసుకుని ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీన్ని పక్కన పెట్టుకున్నాక ఒక ప్యాన్లో 1/2 లీటర్ ఆఫ్ మిల్క్ వేసుకుంటున్నాను. నేను టోన్ మిల్క్ తీసుకున్నాను, మీరు కావాలంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ మిల్క్ వేసుకొని మిల్క్ బాగా బాయిల్ అయ్యాక అందులో 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకోండి. మీరు హెల్తీగా తినాలనిపిస్తే షుగర్ అవాయిడ్ చేసి ఇదే ప్లేస్లో మీరు జాగరీ పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లాస్ట్లో హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిక్స్ వేసుకొని కంటిన్యూస్గా కలుపుకోండి. లమ్స్ అనేవి అసలు రాకూడదు అనమాట. చూసారా, ఇలా స్మూత్ బ్యాటర్ అయ్యాక దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా కంప్లీట్లీ కూల్ డౌన్ అవ్వాలన్నమాట. కంప్లీట్లీ కూల్ డౌన్ అయ్యేదాకా పక్కన పెట్టండి. ఇది నేను మిక్స్ చేశాక 1/2 అవర్ పక్కన ఉంచితే ఇలా చల్లగా అయిపోయింది. ఇలా చల్లగా అయిన కస్టర్డ్లో మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆ రోజు యాపిల్ ఉండే, సో 1 బిగ్ యాపిల్ యాడ్ చేసుకున్నాను. అలాగే 1 full కివీ యాడ్ చేసుకున్నాను. అలాగే పొమోగ్రానైట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇదే ప్లేస్లో మీరు బనానా యాడ్ చేసుకోవచ్చు, మ్యాంగో యాడ్ చేసుకోవచ్చు, డ్రాగన్ ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు, ఏ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను పైనుంచి కొంచెం క్రంచ్ కావాలని ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. లిటిల్ బిట్గా రోస్ట్ చేసుకొని, సారీ ఆ ఫుటేజ్ మిస్ అయింది. సో డ్రై ఫ్రూట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 2 hours పాటు రెస్ట్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉంటే అల్యూమినియం ఫాయిల్తో ర్యాప్ చేసుకోండి, లేదా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్తో, ఏం లేకపోతే ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని ఇలా బాగా అంటే ఎయిర్ లోనికి వెళ్లకుండా ఉంచుకొని ఫ్రీజర్లో పెట్టుకోండి. ఫ్రీజర్ మీన్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 2 hours పెట్టుకుంటే మంచి ఐస్ క్రీమ్ కస్టర్డ్ కన్సిస్టెన్సీలో వస్తుంది అనమాట. మినిమం 2 hours ఎలాగైనా ఉంచాలి. ఓవర్ నైట్ ఉంచుకున్నా కూడా బాగానే ఉంటుంది. 2 hours తర్వాత తీసి చూస్తే చూసారా, పైనుంచి అయితే ఎంత థిక్గా కనిపిస్తుందో, కన్సిస్టెన్సీ కూడా కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్.